భవిష్యత్తుపై కోటి ఆశలతో కష్టపడి ఇష్టంగా చదివాడు. పోలీస్ అవ్వాలని, దేశ భద్రత కోసం సిఆర్పిఎఫ్లో పని చేయాలని ఎన్నో కలలు కన్నాడు. దీనికోసం అన్ని విధాలుగా సిద్ధమై సక్సెస్ అయ్యాడు. సిఆర్పిఎఫ్ పరీక్షలు సైతం రాశాడు. మరికొన్ని గంటల్లోనే పరీక్షల ఫలితాలు వస్తాయనగా ఇంతలోనే విధి వచించింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామానికి చెందిన బానోత్ మణిచంద్ర నాయక్ అనే యువకుడు తన తండ్రి బాలాజీతో కలిసి సూర్యాపేట వెళ్లి వస్తూ కూసుముంచి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బైక్పై వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మణిచంద్ర మృతి చెందగా తండ్రి బాలాజీ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 17న మంగళవారం ఈ ఘటన జరిగింది. అయితే మణిచంద్ర పోలీస్ సిఆర్పిఎఫ్లో ఉద్యోగం సాధించాలని బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యాడు. ఈవెంట్స్లో సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి రాశాడు. ఎలాగైనా ఉద్యోగం వస్తుందని అందరితో చెప్పేవాడు. అయితే మణిచంద్ర మరణించిన మరుసటి రోజే సిఆర్పిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు బుధవారం రోజు సమాచారం వచ్చింది. కానీ అప్పటికే కాందరాని లోకాలకు వెళ్ళిపోయాడంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన జీవిత కళ తీరే నాటికి మణిచంద్ర కనిపించకుండా పోయాడంటూ శోక సంద్రంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.